వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానమును పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరిపించారు. ఇందుకోసం ప్రతి మంగళవారం స్వామివారికి నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. పుట్టపర్తిలో 3 రోజుల ప్రపంచ యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. 70 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉత్సవాలు ప్రారంభించారు. భవిష్యత్తులో ట్రస్టు సేవలు ఎలా ఉండాలన్న దానిపై ఉత్సవాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తూర్పు తీరంను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దడంలో ఇండియన్ నేవీ మరో ముందడుగు వేసింది. శత్రువులపై విరుచుకుపడే మెరుపుదళం మెరైన్ కమాండ్ ఫోర్స్ కేంద్రాన్ని విశాఖ బిగిమిలికి సమీపంలోని ఐఎన్ఎస్ కళింగలో ప్రారంభించింది. ఇండియన్ నేవీ చీఫ్ సునీల్ లంబా చేతుల మీదుగా మార్క్ సోస్ స్థావరం కార్యకలాపాలు మొదలయ్యాయి. దేశంలో వీరోచిత పోరాటాన్ని ప్రదర్శించిన యోధుడు కర్ణుడి పేరును ఈ విభాగానికి పెట్టారు. ఐఎన్ఎస్ కర్ణ ప్రారంభానికి సూచికగా సిహాక్ విమానాలు డైమండ్ ఆకారంలో ఫార్మేషన్ విన్యాసాలు ప్రదర్శించాయి. శతజ్ఞులు పేల్చి కమాండ్ ప్రారంభోత్సవ సంబరాన్ని ముగించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించే కోట మండలం చిన్న శ్రామల గ్రామంలోని 3 ఏనుగులు ప్రవేశించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన జనం పరుగులు తీశారు. అనంతరం పంట పొలాల్లోకి వెళ్లిన ఏనుగులు అరటి, బొప్పాయి, టమాటా పంటలు నాశనం చేశాయి. డప్పులు కొట్టి ఏనుగులను గ్రామం వదిలి పారిపోయేలా ప్రయత్నం చేశారు గ్రామస్తులు. మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మానవపాడు మండలం పుల్లూరుకు చెందిన హరి కర్నూలు వైపు వెళుతుండగా లారీని ఢీకొని మృతి చెందాడు. కర్నూలు బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర చాలా లారీలు ఆగి ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఆందోళనకు దిగారు పుల్లూరు గ్రామస్తులు. దీంతో 2 గంటల పాటు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. చివరకు కలగజేసుకున్న పోలీసులు కేసులు విచారిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు గ్రామస్తులు. నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. నకరేకల్లోని వాసవీనగర్లో విద్యుత్ షాక్తో ఓ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. వాసవీనగర్కు రోజువారీలాగానే వాటర్ ట్యాంకర్ వచ్చి ఆగింది. దానిలో నీరు ఉన్నాయో లేదో చూసేందుకు ప్రవీణ్ అనే బాలుడు ట్యాంకర్ నెక్కాడు. కరెంటు తీగలు కిందికుండడం షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ తీగలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో సామాన్యులే కాదు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బాహుబలి 2 సినిమా యూనిట్ కూడా రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు ప్రభాస్, రాణా యూనిట్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటడంతో ప్రారంభమై రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటడంతో ముగిసిందని ట్వీట్ చేశాడు రాణా. విశాఖలో లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆందోళన బాట పట్టింది. దీంతో 2 రోజులుగా లారీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ స్తంభించిపోయింది. తాజాగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు నగరంలో పారిశ్రామికవాడ పూర్మన్నపాలెం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విశాఖ నగరాన్ని ట్రాన్స్పోర్ట్ హబ్ గా అభివృద్ది చేయాలన్న లారీ అసోసియేషన్ నాయకులు లారీకి పార్కింగ్ యార్డు కేటాయించాలని డిమాండ్ చేశారు. కోవాడ అణు విద్యుత్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ విశాఖలో సిపిఎం జీప్ జాతా నిర్వహించింది. జగదాంబ జంక్షన్ నుంచి జీప్ జాతాను ప్రారంభించిన ఆ పార్టీ నేతలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వల్ల కలిగే నష్టాలు ప్రజలకు వివరిస్తామన్నారు. అణు విద్యుత్ అవసరం లేకున్న ప్లాంట్లను ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రను శ్మశానంగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు వల్ల కాలుష్యంతో పాటు జనజీవనం నాశనమైపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన సిపిఎం నేతలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్లాంట్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్ లోయలో ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఉగ్రవాది బుర్హాన్ ఎన్కౌంటర్ తర్వాత ప్రారంభమైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అనంతనాగ్లో తుపాకీ నీడన కర్ఫ్యూ కొనసాగుతోంది. దుకాణాలు, కార్యాలయాలు, స్కూల్స్ మూతపడ్డాయి. మొబైల్, ఇంటర్నెట్ సేవలు ఇంకా పునరుద్దరించలేదు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కాశ్మీర్ అల్లర్లపై జరిగిన అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రధానంగా అమర్నాథ్ యాత్రికులకు భద్రత పెంచాలని ఆదేశించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మధ్యప్రదేశ్ హోషంగాబాద్ జిల్లాలోని తావా డ్యాం కు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో రిజర్వాయర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో డ్యాం 13 గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. గుజరాత్ లో కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు డాంగ్ జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు తెగిపోవడంతో అనేక గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గుజరాత్ లోని పలు జిల్లాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి వరద బాధితులకు ఆశ్రయం కల్పించింది సర్కార్. మధ్యప్రదేశ్ లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. మాండసోర్ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీరు పోటెత్తడంతో చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. వాగులో చిక్కుకున్న పశువులు వరద ఉధృతితో పదుల సంఖ్యలో కొట్టుకుపోయాయి. చైనాను వరదలు ముంచెత్తుతున్నాయి. అతి భారీ వర్షాలతో తూర్పు ప్రాంతం దాదాపుగా నీట మునిగింది. ప్రధాన నగరాల్లో 5 అడుగుల ఎత్తుతో వరద నీరు ప్రవహిస్తోంది. లక్షల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. వరదలతో ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా జనం గల్లంతయ్యారు.
ఇటలీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ సుల్తాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. విడుదలైన 5 రోజులకే 344 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ పండిట్స్ నోరు ఎళ్లబెట్టేలా చేస్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. लोकल चैंपियन कोका के साथ लड़ेगी फरोली की शेरनी आरफा। ये लड़की है जैसे डॉक्टर की शादी डॉक्टर से हो गया, इंजीनियर की इंजीनियर से, पहलवान की जोड़ी पहलवान से बढ़ेगी ना, मैं इसी से शादी बनाऊंगा। My name सुल्तान अली खान, फुल फैशन टीवी। जब इंग्लिश नहीं आती तो उसकी माँ बहन क्यों? लाइफ में तू क्या करना चाहता है? अगले ओलंपिक्स में मैं हिंदुस्तान को पहलवानी में मेडल दिलाऊंगा, वो भी सोने का। सुल्तान ठहर जा, सपने देखना अच्छी बात है, पर कई बार उनके पीछे दौड़ते दौड़ते ना अपने पीछे छूट जाते हैं। मैंने जिस पहलवानी का गुरूर था ना, देखा तुझ में कितनी रेसलिंग बाकी है। डाउन एंड आउट। आई डोंट ट्रेन डेड पीपल। मैंने पहलवानी जरूर छू। ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ సెలబ్రిటీస్ లిస్ట్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు స్థానం దక్కింది. ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీస్ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ 86వ ప్లేస్ లో ఉన్నాడు. 94వ స్థానంలో మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిలిచారు. వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిసే. సెన్సెక్స్ 181 పాయింట్లు లాభపడి 11 నెలల గరిష్ట స్థాయికి చేరింది. 27,808 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అయింది. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 8,521 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకపు విలువ ₹67.13 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, హిండాల్కో, యాక్సిస్ బ్యాంక్, మారుతి షేర్లు లాభపడగా టాటా పవర్, బీపీసీఎల్, సిప్లా, కోల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు నష్టాల బాటపడ్డాయి. బంగారం మళ్లీ పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర 30,890కి చేరింది. వ్యాపారుల నుంచి కొనుగోలు పెరగడంతో ధరలు పెరుగుతున్నట్లుగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం దారిలోనే వెండి కూడా పయనిస్తోంది. ఇవాళ మరో ₹40 పెరిగి కేజీ ధర 46,770కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా అవడంతో గత కొద్ది రోజులుగా వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి 36 అప్డేట్స్. నెక్స్ట్ టాప్ రికార్డ్ ప్రసారం ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి NTV.